నమస్తే, వెల్కమ్ టు సుప్రీం సిక్స్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా ఈ రోజున ఎంతో మంది చేత కీర్తించబడుతున్న ఒక మహానేత. ఆయన ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, ఒక ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి. అయినప్పటికీ కూడా ఎంతో అత్యున్నత విలువలు కలిగి ఎక్కడ కూడా ఆర్థికంగా ఎటువంటి నెగిటివ్స్ లేకుండా ఉండి, ఆర్థికంగా ఎటువంటి ఒక బ్యాడ్ కూడా రిమార్క్ కూడా లేకుండా ఉండి, మరి ఆయన మీద ఎటువంటి కేసులు లేకుండా ఒక వైట్ పేపర్ లాగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆయన చేస్తున్న సేవల్ని ఎంతోమంది కీర్తిస్తున్నారు. ఈ రోజున ఆయనకి నిన్న సాయంత్రం శస్త్రచికిత్స అయితే జరిగింది. ఇది ఎంతోమంది అభిమానుల్ని ఆందోళనకి గురి చేస్తుంది. ఒకంత ఊరటనిచ్చే అంశం ఏంటంటే, ఆయన ఒక వారం నుంచి 10 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు. కాకపోతే కొంతకాలం ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి 10 రోజుల తర్వాత ఆయన వస్తారు. కానీ మెజారిటీ పర్సెంట్ ఆయన్ని అన్నయ్య అని పిలుస్తారు. అన్నయ్య, మీ హెల్త్ మీరు బాగుండాలి, జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా కూడా పూజలు చేస్తున్నారు. ఆయన కెపాసిటీ అది, ఆయన క్యాపబిలిటీ అది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఫోన్ చేసి, ఈయన ఎలా ఉన్నారు పవన్, మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఆస్మాతో కొంత బాధపడిన విషయం మనకు తెలుసు. ఈ మధ్య కాలంలో కొంచెం ఆయనకి కొంత నలతగా ఉండడంతో నిన్న ఆయన అన్ని చెకప్లు చేయించుకున్న తర్వాత కొంత ఆయన అస్వస్థకు గురయ్యారంట. నిన్న రాజకీయాలకు సంబంధించి గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది అధికారులతో మాట్లాడుతూ ఉంటే ఆయన అస్వస్థకు గురయ్యారట్టుగా తెలిసింది. హుటాహుటిన ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, ఆ తర్వాత ఆయనకి శస్త్రచికిత్స చేయడం జరిగింది అని చెప్పి అఫీషియల్గా మరి జనసేన పార్టీ నుంచి లేఖ విడుదల చేశారు. కాబట్టి ఎమ్మటినే అన్నయ్య మీరు కోలుకోవాలని చెప్పి అశేష అభిమానగణం కోరుకుంటున్నారు. ఒకటి మనం గుర్తుంచుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి. ఎందుకంటే ప్రజల మనసుల్లో ఆయన చిరంజీవిగా ఉండిపోవాలని ప్రతి గుండె కోరుకుంటుంది. ఆయనకేం కాదు, 100% ఏం కాదు. ఎవరు కూడా కంగారు బాధపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా మంచి వాళ్ళకి అన్యాయం చేయడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలకి ఆయన చేత మరిన్ని సేవలు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి టైంలో ఆయనకి ఏమవుతుంది చెప్పండి? ఏమీ కాదు. ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 100% నేను కూడా చెప్తున్నాను, ఆయనకి ఎప్పుడు కూడా ఆరోగ్యాలతో ఆయన ఎప్పుడు ఆరోగ్యాలతో ఉంటారు. ఒక చిరంజీవిలాగా చిరకాలం ఆయన ఉండి ప్రజాసేవ చేస్తారు. రానున్న రోజుల్లో ఉప ముఖ్యమంత్రి కాదే కాదు, ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతారు. ఆ తర్వాత దేశం వైపు ఆయన వైపు చూసేటట్టు ఆయన కేంద్రంలోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోసల, కేంద్ర రాజకీయాల వైపు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోసర్ల, జాతీయ రాజకీయాల వైపు వెళ్ళినా కూడా అంతటి శక్తిశాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కానీ ఈ రోజున కొంత ఆందోళన చెందుతున్నారు కొంతమంది. కానీ ఆందోళన ఉంటుంది, ఎందుకంటే అంత ప్రేమ ఆయనంటే. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మరి మనస వాచ కర్మణ మనందరం కూడా కోరుకుందాం. ఆయన మాత్రం చిరంజీవిగా ఎప్పుడు ఉండే ఉంటారు ఆయన గుండెల్లో. కాబట్టి ఇలాంటి వ్యక్తికి ఏమీ కాదు. మరి అభిమానులు ఎవరు కూడా మీరు గందరగోళానికి గురవాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం కొంచెం ఆయనకి ఎవరన్నా కోపం వచ్చేటట్టు చేసినా, ఏదన్నా లాస్ చేసినా ప్రజల కోసం ఆయన ప్రాణాలైనా పణంగా పెట్టేస్తారు, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. కొంత ఆయన ఆ పందాన్ని కొంచెం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరిగితే ఆయన ఆపలేరు. ఆయన్ని తన ప్రాణాలు పోతాయేమో అని కూడా ఆయన ఆలోచించరు, అలాంటి వ్యక్తి. కానీ ప్రజలకి మీరు కావాలి పవన్ కళ్యాణ్ గారు. దయచేసి ఇక్కడి నుంచి మీరు కొంత ప్రజలకి లాస్ జరిగినా మీరు మాటల స్పీడ్ని అయితే కొంత తగ్గించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అభిమానులుగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. మనం జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారితో ఒకసారి మాట్లాడదాం, మరింత చర్చిద్దాం. ఒక 2 minutes ఆయనతో మాట్లాడదాం.
జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న వ్యక్తి. జనసేన నేతగా ఆయన్ను ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారు. ఈ విషయం మనందరికి కూడా తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏమీ కాదు, 100% ఆయన ఎప్పటిలాగానే ఒక వారం నుంచి 10 రోజుల్లో పాటు మరి ఆయన బయటికి రావడం జరుగుతుంది, డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది, ప్రజాక్షేత్రంలోనికి బయటికి రావడం జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు అని మనందరం కూడా భావించవచ్చు. ఉంటాయి ఈ రోజుల్లో ఒక 50 years దాటిన తర్వాత ఎవరికైనా ఉంటాయి, చిన్న చిన్నవి రాకుండా ఉండవు. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. ఎవరైనా కూడా ఈ రోజుల్లో మెడిసిన్ వాడటం అనేది కామన్ అయిపోయిన రోజులు ఇవి. పవన్ కళ్యాణ్ గారికి చిన్నప్పటి నుంచి కొంత ఆస్తమా ఉండటం వలన మరి ఆయన కొన్ని సమయాల్లో ఎప్పుడన్నా అస్వస్థతకు గురవుతూ ఉంటారు. సో ఒక్కొక్కసారి ఇలా పెద్దగా కూడా అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి దీని గురించి అందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలని, ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనందరం కూడా కోరుకుందాం. సుప్రీం 6 మీడియా నుంచి మనందరం కూడా కోరుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ గురించి ఇప్పటికే ఆయన ఆరోగ్యం బాగుండాలని ఎంతోమంది పూజలు చేస్తూ అప్పుడే స్టార్ట్ చేశారు. మరి ఇంత లక్షల మంది అశేష అభిమానంగా ఉన్న గుండెల్ని ప్రార్థన చేస్తే మరి ఆ భగవంతుడైనా ఏం చేస్తాడు? 100% కోరుకున్న వారందరికీ కూడా తదాస్తు అని దీవిస్తారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడు ఎప్పుడు కూడా చిరకాలం గుర్తుండిపోతాడు. ఆయన సేవ ఇంకా మరింత తెలుగు రాష్ట్ర ప్రజలకు అవసరం ఉంది. ఆయన ఎప్పుడూ కూడా చిరంజీవిగా ఉంటారు, నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక తిరుత్తని వేణుగోపాల్ గారు అయితే అందుబాటులో లేరు. మరి ఒక్కసారి ఇంకొక వీడియో చేద్దాం. నేనైతే చెప్తున్నాను, 100% పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంటారు. మనందరం కూడా కోరుకుందాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా బాగుండాలని, చిరంజీవిగా ఉండాలని.